యువతలో నాయకత్వ లక్షణాలతో పాటు ప్రజా సేవా దృక్పథాన్ని పెంపొందించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సంతనూరుపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యం సుపరిపాలన అంశంపై శనివారం సాయంత్రం ఒంగోలు నగరం అంజయ్ రోడ్లోని ఏకేవికే కళాశాలలో నిర్వహించిన ప్రజా సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దేశభక్తి త్యాగభావాలను యువత అలవర్చుకోవాలని కోరారు. ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ సంస్థ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం సేవల అనే అంశంపై విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విద్యార్థులకు ఎమ్మెల్యేలు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, కార్పొరేటర్ ఆదిపూడి శాండిల్య, కళాశాల కరస్పాండెంట్ మండవ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బేసిక్గా రూరల్ డెవలప్మెంట్, విలేజ్ డెవలప్మెంట్ టాపిక్ మీద అందరూ మాట్లాడారు. ఈ పర్టికులర్ సంస్థ గ్రామ స్వరాజ్యము, విలేజెస్ డెవలప్ అయితేనే ఇండియా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు దాని గురించి ముఖ్యంగా స్థాపించిన ప్రదేశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం పంతులు ముఖ్యంగా దాని మీద ఫోకస్ చేశారు అనేది నాకు అర్థమైంది. ఈరోజు అంటే ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని అధ్యక్షులు గారు చెప్పారు, గాంధీ గారు అండ్ ఈవెన్ గాంధీజీ గారు కూడా గ్రామ స్వరాజ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని అనేక బుక్స్లో చదువుకున్నారు. ప్రకాశం పంతులు గారు ఆయన మెయిన్ డిసైపుల్ కాబట్టి దాని మీద బాగా ఫోకస్ చేసినది నాకు అనిపిస్తుంది. సో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఇందాక చెప్పినట్టు చాలా డెవలప్మెంట్లు జరిగాయి, కానీ చాలా ఎక్స్పీరియన్స్ జరిగినాయి, కానీ రోజు రోజుకి చేంజెస్ ఏమో జరుగుతున్నాయి. ఫస్ట్ ఇందాక చెప్పినట్టు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినప్పుడు దానికి ఫోకస్డ్ డెవలప్మెంట్ కాలేదని ఆ రోజు ఇండివిజువల్ బెనిఫిట్స్ కోసము రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్, దాని తర్వాత ఇండివిజువల్ ఫోకస్డ్ రూరల్ డెవలప్మెంట్ చేశారు. దాని తర్వాత అనేక ఈ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వచ్చాయి. దాని కల్మినేషన్ ఎన్ఆర్ఈజిఎస్ అనేది కూడా పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అది. ఇప్పుడు దాన్ని ఇంకా డెవలప్ చేసి కీరాలని పెట్టారు. సో ఇవన్నీ విలేజెస్ డెవలప్ అయితే బాగుంటుంది. సో ఈరోజు విలేజ్ యూనివర్సిటీస్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న అపార్చునిటీస్ అది ప్రాక్టికల్. ఎందుకంటే మాకు 2-3 జిల్లాలకే ఒక యూనివర్సిటీ చేయాలంటే మాకు చాలా కష్టం. బట్ దీస్ ఆర్ విలేజ్ యూనివర్సిటీస్ అంటే దాని కాన్సెప్ట్ వేరే యూనివర్సిటీ. ఏది ఏమైనా కానీ ఇందాక చెప్పిన ప్రకాశం పంతులు గారు మా కాన్స్టిట్యున్సీలో వినోద్గా పెట్టారు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఈస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆంధ్ర. దాని తర్వాత చేసేటటువంటి పంచాయతీని బలోపేతం చేసేటటువంటి కార్యక్రమమే సుపరిపాలన, గ్రామ స్వరాజ్యం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామ స్వరాజ్యం సుపరిపాలన అనే కార్యక్రమం ఈ రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా మొట్టమొదటిగా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి 13,326 పంచాయతీలకి ఒకేసారి సభలు నిర్వహించడం జరిగింది. ఆ సభల ద్వారా ఆ యొక్క పంచాయతీలో ఏమైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యలు అక్కడికక్కడే తీర్చడం అనేదే సుపరిపాలన. అలాంటి ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ
ముఖ్యంగా అంటూరు ప్రకాష్ పాత్ర గారు అనగానే మన జిల్లావాసి, అదేవిధంగా ఆయన కార్యక్రమాలు కూడా ఏం చేసినా కూడా ఈ రోజుకి ఆయన చేసిన సేవలు మాత్రం సంవత్సరాలు. ఆయన ఆగస్టు 23, 1972 రెండవ తారీఖు ప్రారంభించి ఆ తర్వాత మద్రాసుకి వెళ్ళి ఆయన ఎడ్యుకేషన్ పక్కన పెట్టడం, న్యాయవాద చదివి అదేవిధంగా వృత్తిలో కూడా ఎంతో సంపాదించి పిల్లల్లో చాలామంది చెప్పారు. ఎంతో సంపాదించి దాన్ని కూడా ప్రజలకి దానికి మన దేశం కోసం దానికోసం ఖర్చు పెట్టి రాష్ట్రం ఎంత పడ్డారో మనం చూసాం. ఆయన చేసిన సేవలు గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆయన ఆ రోజుల్లో ఉండే ప్రత్యేకత వచ్చేసి గాంధీవాది ఇండియా మూవ్మెంట్లో కూడా ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఏ విధంగా చేశాడో ఏ విధంగా ఆయన పోరాడారో దాన్ని గుర్తుపెట్టుకొని అమలు చేసిన గుర్తుతోటి ఈరోజు ప్రకాశం జిల్లా ఆయన పేరు కూడా ఆయన జన్మించిన జిల్లాలో తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఆంధ్రకేసరి గారి స్ఫూర్తితో అందరూ ముందుకెళ్ళాల్సిన దేశం కోసం మనం ఏం సంపాదించామో ఏం చేసామని కాకుండా ఇందాక మన మోహన్ గారు అంటున్నారు రెండే రాజకీయ వ్యవస్థ విధంగా మనం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన వాళ్ళు చెప్పినట్టు విగ్రహాలు అనేది మనం తప్పకుండా పెడదాం. ఈరోజు విగ్రహాలు అనేది ఏ విధంగా జరుగుతుందో ఏ విధంగా ఉండాలో పరిస్థితుల్లో బయట మనం అందరూ కూడా చూసాం. ఇలాంటి మహనీయుల్ని పెట్టాల్సిన అవసరం ఉంది. నేను కూడా మనకి ఉద్యోగించి వచ్చేటప్పుడు డైవర్ ఏదో కూడా కనెక్ట్ చేస్తా ఉన్నా. ఎవరైతే మన జిల్లా ప్రముఖులు ఉన్నారో సాంపూర్ ప్రకాశం మంత్రి లాంటి వాళ్ళు, ఎవరైతే సినీ రంగంలో ఉండేవాళ్ళు, రచయితలుగా ఉండేవాళ్ళు, ప్రముఖులుగా జిల్లాలో ఉండి జిల్లా ఖ్యాతిని ముందు తీసుకెళ్ళిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ బొమ్మలు కూడా ఒక 10-15 మంది అక్కడ పెట్టాలని చెప్పేసి కూడా దాన్ని కూడా డిసైడ్ చేశాం. దానిలో రోజుల్లోనే పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనకి జిల్లాలోకి ఎంటర్ అవగానే ఫస్ట్ వచ్చేది మనకు ఆ సర్వీస్ రోడ్లో చూసాల్సిన దగ్గర అక్కడ అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం. దాని దగ్గర పెట్టే కార్యక్రమం కూడా చేయబోతున్నాం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన వాళ్ళంతా అడిగినట్టు ఎక్కడైతే మనం గుంటూరు నుంచి మన అటు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్లో కూడా పెద్దది ఆయన గుర్తుండే విధంగా దాన్ని కూడా విగ్రహాలు పెట్టి విగ్రహాలు పెట్టేదే కాదు దానికి సంబంధించిన ఆయన ఎప్పుడు కూడా చదివే విధంగా ప్రజలకు ఉండే తరం తెలుసుకునే విధంగా ఆయన చేసింది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మనం అందరికీ తెలిసే విధంగా చేయాల్సిన బాధ్యతలు కూడా మనకి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్రకాశం జిల్లాని ఆయన పేరు తీసుకోవడం మనకు చిరస్థాయిగా ఇలాంటి జిల్లాలో మనం అందరూ కూడా ఉండడం మన అదృష్టంగా నేను కూడా భావిస్తా ఉన్నా. ఎందుకంటే కంటూరు ప్రకాశం ఎవరన్నా ఎక్కడన్నా పోయినప్పుడు ఏ జిల్లా అనగానే ప్రకాశం అనగానే మనకి ఒక తరం ఉన్నది. ప్రకాశం దాని పేరు మనం పెట్టుకోవడం అలాంటి జిల్లాలో మనతో తర్వాత తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మా కంటూరి శ్రీరామ్ గారు మంచి కార్యక్రమం పెట్టి ఆయన 3 నెలల నుంచి దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా దీన్ని వెంకయ్య గారు పెడతామని కూడా నాకు చెప్పారు. అయినా కూడా వెంకయ్య గారు ఉండడం వల్ల ఆయన నారాయణ ఆయన చుట్టూ ఇంకా పెద్ద సభ పెట్టాల్సి వచ్చేది. కాబట్టి ఆయన ఒక ఆలోచనతో అందరూ కూడా పెద్దలు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అంతా ఉన్నారో అందరూ కలిసి అంటే డబ్బులు లేనటువంటి సందర్భంలో 5 రూపాయలు ఫీజు కట్టాలంటే అద్దంకిలో వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళ బంధువుల దగ్గరికి కాలి నడకన నడిచి వెళ్ళి 5 రూపాయలు అక్కడ ఇవ్వకపోతే అక్కడి నుంచి నిరాశతోటి తిరిగి వచ్చినటువంటి వాడు 5 రూపాయల కోసం వాళ్ళ అమ్మగారి తర్వాత పట్టు చీరని తాకట్టు పెట్టి 10 రూపాయలు ఫీజు కోసం తాకట్టు పెట్టి 10 రూపాయలతోటి ఆ ప్రకాశం పంతులు గారిని చదివించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ప్రకాశం పంతులు గారు. కాబట్టి విద్యార్థులు కూడా ఇవి ఆయన యొక్క జీవితాన్ని ఒక రాజకీయ పక్షాన్నే కాకుండా ఆయన ఏ విధంగా ఈ స్థాయికి ఎదిగాడు అన్నటువంటి విద్యార్థులు కూడా చూస్తే తప్పకుండా ఆయన యొక్క జీవితాన్ని గురించి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు దామచర్ల జనార్దన్ రావు గారు ఇప్పుడే మంచి మాటలు చెప్పారు. వారు ప్రకాశం పంతులు గారి యొక్క ఏదైతే సేవాభావం ఉందో వారు డీజేఆర్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివేటటువంటి పిల్లలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ట్రస్ట్
ద్వారా చదివించేటటువంటి బాధ్యతని వారు తీసుకున్నారు. కాబట్టి అటువంటి ఆ రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి మన బిఎన్ విజయ్ కుమార్ గారు, అలాగే ఆ సోదరుడు రియాజ్ గారు, వీళ్ళందరూ కూడా మంచి భావాలు ఉన్నటువంటి వాళ్ళు, మంచి సమాజాన్ని తీసుకురావాలన్నటువంటి హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.